ఇది చందనవెల్లి హైదరాబాద్ మధ్యలో రోడ్డు పరిస్థితి. మరి 150 ఫీట్ల రోడ్డు వేసి ఇక్కడ వాటర్ స్టోరేజ్ అయిపోయి ఇక్కడ చూడండి ఈ కంపెనీ వాళ్ళు డీవాటరింగ్ చేసి రోడ్డు మధ్యలో వదులుతున్నారు. ఇది రోడ్డు మీద నుంచి ఇది కాలువ పడి అవతల బండి పోతున్నాయి. మరి ఈ రోడ్డు టెంపరీగానన్నా ఈ R&B మినిస్టర్లు మరి R&B ఉద్యోగులు మరి ఏఈలు డిఈలు గవర్నమెంట్ జీతం గవర్నమెంట్ అంటే పబ్లిక్ దగ్గర మరి జీతం తీసుకొని ఇలాంటి పరిస్థితి. మరి బండ్లు ఎలా వెళ్ళాలి ఇక్కడికి? ఇక్కడ కంపెనీల నుంచి నీళ్ళు వచ్చి ఇక్కడ నుంచి పైనుంచి వెలిస్పన్ నుంచి నీళ్ళు వచ్చి ఇగో ఇక్కడ బస్సులు వెళ్ళడానికైనా ఇది వాటి పరిస్థితి. మరి అడ్వాన్స్గా వీళ్ళు రోడ్లు వేస్తున్నారు. పెద్ద 150 ఫీట్ల రోడ్లు వేద్దామని ఇది చాలా రోజుల నుంచి చేస్తున్నారు. ఇక్కడ మరి ఎక్కడైతే డౌన్ ఏరియా ఉందో అక్కడ బ్రిడ్జి కట్టకుండా ప్లాన్ లేకుండా ఇలాంటి పరిస్థితి ఇప్పుడు దుస్థితి. వర్షం పడితే పెద్ద గుంతలు పడి ఇప్పుడు ట్రాన్స్పోర్టేషన్ బాగా ఇబ్బంది అవుతుంది. బండ్లు అయినా సరే బైక్లు అయినా సరే ఇక ఎలా పోవాలి ఇప్పుడు? బైకర్స్ అయినా ట్రాన్స్పోర్టేషన్ బస్సులు అయినా సరే పోవడానికి చాలా ఇబ్బంది అవుతున్నది. ఇక్కడ చూడండి ఇది పరిస్థితి. ఇగో ఇక్కడ పైనుంచి వెలిస్పన్ నుంచి ఒకటి కాలువ ఉన్నది, ఇక్కడ కుంటు ఉన్నది. ఇవన్నీ కంపెనీలు. ఈ కాంగ్రెస్ ప్రభుత్వము మరి ఏం చేస్తుందనేసి ప్రశ్నిస్తున్నారు పబ్లిక్ అంతా. ఇక్కడ చూడండి ఇది ఇదంతా రోడ్ వేసి పెద్ద గుంత దొవితే మధ్యలో ఈ గుంతలో పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్ వర్షం ఎక్కువ పడితే అసలు ఏం కనబడదు. ఇక్కడ ఇప్పుడు ప్రస్తుతానికి ఒక నాలా పోతున్నది పెద్ద ఎత్తున. నాలా అంటే రోడ్ పెద్ద రోడ్ మధ్యలోకి వెళ్ళి నాలా ఉంది. దీనికి టెంపరీగా కూడా ఒక పైప్ వేసి చేద్దామనే ఉద్దేశంతో కూడా లేరు. ఇది గత వారం నుంచి ఇలాగే ఉన్నది పరిస్థితి. ఇది చందనవెల్లి హైదరాబాద్ మధ్యలో పెద్ద పెద్ద ఇండస్ట్రీస్ వచ్చినాయి. మరి రోడ్ అంతా బురదమయము. ఈ వెహికల్స్ పోవడానికి ఇబ్బందిగా ఉన్నది పరిస్థితి. ఎవరిదైనా వెహికల్ పబ్లిక్ తోటి డబ్బులు తీసుకొని మరి అధికారులు మరి మినిస్టర్లు ఏం చేస్తారని చెప్పి ప్రశ్నిస్తున్నారు పబ్లిక్. ఎవరి మీది? చందనవెల్లి. మరి ఈ రోడ్డు ఎట్లా పోతుంది? రోజు ఇబ్బంది అవుతుందా మీకు? ఇక రోడ్డు మధ్యలోకి వెళ్ళి పోతుంటే బాగా మరి బండి పోవడానికి బండి ఇప్పటిదాకా ఫెయిల్ అయిన ఉంటుంది. కానీ నీ బండి ఆఫ్ అయిపోయింది పోవడానికి, దొబ్బుకొని పోయింది. ఇవన్నీ పైపులను తీసేసి ఇక్కడ వేసిర్రు చూడండి. ఇవి ఉన్న పైపులు తీసేసి పక్కన పడేసి మరి ఇక్కడ అన్ని పెద్ద పెద్ద కంపెనీలు వచ్చినాయి. అమెజాను, వెలిస్పను, మైక్రోసాఫ్ట్, కటేరా వగేరా కంపెనీలు వచ్చినాయి. పెద్ద డెవలప్మెంట్ చేస్తామంటారు. మరి ప్రస్తుతానికి నీచ పరిస్థితి, దీన పరిస్థితి చూడండి. ఒక రోడ్ వేయలేని ఒక అధికారులు, ఒక కంపెనీ మరి ఏదో మైక్రోసాఫ్ట్ అనేటువంటి ఏదో పెద్ద ఎత్తున డెవలప్ చేస్తామంటారు. ఒక చిన్న పని చేయలేకపోతారు. వారం రోజుల నుంచి చాలా ఇబ్బంది పరిస్థితులు ఉన్నాయి. వెంటనే ప్రభుత్వం దీనిపైన చర్య తీసుకొని ఈ అధికారులు ఎవరైతే ఉన్నారో, రోడ్ వేసేటోళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళ మీద చర్య తీసుకొని రోడ్డు వెంబడేయాలని చెప్పి కోరుతున్నాను. నేను మీ నీరటి ఆంజనేయులు, సోషలిస్ట్ హిందూ సోషల్ టీవీ, తెలంగాణ హిందూ సోషల్ టీవీ తరపు నుంచి నేను నీరటి ఆంజనేయులు. ప్రజలను అందరు గమనించండి. మరి ఇక్కడ నుంచి మొత్తము వెలిస్పన్ నుంచి ఇదే ఏరియాలో పోతున్నాయి నీళ్ళన్నీ. పోయి అంతా చేపలు చనిపోవడము, కెమికల్ వాటర్ అని ఇదే వాటర్ వల్ల చనిపోతున్నాయి.